మరియమ్మను ఎవరు చంపారో, ఎందుకు చంపారో తెలియాలి. అందుకోసం ఆమె జీవితంలోకి తొంగి చూడాలి. ఆ దిశగా జరిపిన దర్యాప్తులో కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. కాకినాడ దుమ్ములపేటకు చెందిన తాతారావు మేనకోడలైన మరియమ్మకు 18 ఏళ్ల కిందట పెళ్లయింది. వారికి ఓ కూతురు, 2 కొడుకులు. పిల్లలు పుట్టిన తర్వాత సంసారం గడవడం కష్టమైంది. తాతారావు సంపాదించిన సొమ్మంతా తాగుడికే తగలేసేవాడు. తరచూ భార్యతో గొడవ పడేవాడు. పెళ్లాం నగలు తాకట్టు పెట్టేయడమే కాదు, అత్తగారి పుస్తులు సహా నగలన్నీ లాక్కున్నాడు. నా మెళ్ళలో తాడు, గొలుసు, నా చచ్చిపోయిన కొడుకుది ఓ గొలుసు, 2 ఉంగరాలు అన్నీలే దోసుకెళ్ళిపోయారు బాబు. నా కాళ్ళు సీలు కట్టేసి దోసుకెళ్ళిపోయారు. ఏది నేను కట్టి పట్టడం ఒంటి మీద గుడ్డనేకంట తయ్యని హైదరాబాద్ వెళ్ళిపోయి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. కుటుంబ పోషణ కష్టమవుతోంది. ఏం చేయాలా అని మరియమ్మ ఆలోచిస్తుంటే తాతారావు కొత్త నాటకం వాడాడు. తనకు 1,00,000 రూపాయలు ఇస్తే వ్యాపారం చేస్తానన్నాడు. భర్తలో మార్పు వచ్చిందనుకున్న మరియమ్మ విషయం తన తల్లి భూలక్ష్మికి చెప్పింది. హైదరాబాద్ వెళ్లి కూలీ నాలి చేస్తున్న భూలక్ష్మి అప్పు చేసి 1,00,000 రూపాయలు తెచ్చి తాతారావుకి ఇచ్చింది. ఆ డబ్బు ఏమైందో తెలియదు. 4 రోజులు పోయాక మళ్లీ కథ మొదటికొచ్చింది. రోజు తాగొచ్చి మరియమ్మను కొట్టేవాడు. తాతారావు ఎంతలా వేధిస్తున్నా భూలక్ష్మి తన కూతుర్ని ఓదార్చేది. మేనల్లుడే కదా అని ఒకంత జాలి చూపేది. అయినా అతనిలో మార్పు రాలేదు. 6 ఏళ్ల కిందట అతన్ని వదిలేసి పిల్లలతో తల్లి దగ్గరకు వెళ్లిపోయింది మరియమ్మ. ఊరి పెద్దలు జాలి తలిచి తల్లి కూతురితో చిన్న మద్యం దుకాణం పెట్టించారు. అదే వారి జీవనాధారంగా మారింది. అలా 6 ఏళ్లుగా తాతారావు మరియమ్మ విడివిడిగా ఉంటున్నారు. భర్తను వదిలేసిన మరియమ్మ తన తల్లితో పాటు ఉంటోందన్న విషయం పోలీసులకు తెలిసింది. ఆమె మిస్ అయిన రోజునే హత్య జరిగినట్లు దర్యాప్తులో కనిపెట్టారు. ఇంతకీ మర్డర్ చేసిందెవరు? మరియమ్మపై మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత దర్యాప్తులో భాగంగా పోలీసులు పదే ఆమె భర్తను ప్రశ్నిస్తూ వచ్చారు. ఎన్నిసార్లు అడిగినా అతను చెప్పిందొకటే. పోలీసులు రోజు తాతారావు ఇంటికి వచ్చి రకరకాలుగా ఇంట్రాగేషన్ చేస్తుండటంతో అతనికి టెన్షన్ ఎక్కువైంది. రేపో మాపో తనను పట్టుకెళ్లి లాఠీలతో కొల్లబొడుస్తారని భయపడ్డాడు. వాళ్ల చేతిలో అరెస్ట్ అయ్యే కంటే తానే లొంగిపోతే శిక్ష తగ్గుతుందని అనుకున్నాడు. కంప్లైంట్ ఇచ్చిన వారం తర్వాత సైలెంట్ గా గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళాడు. తానే హత్య చేసినట్లు చెప్పాడు. దాంతో మిస్టరీ వీడింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తాతారావు చెప్పిన క్రైమ్ స్టోరీని విని పోలీసులు షాక్ అయ్యారు. మర్డర్ ఎలా చేశాడో, శవాన్ని ఎక్కడ పాతిపెట్టాడో తెలుసుకున్నారు. అతనితో కలిసి ఆ రోజు పోలీసులు, స్పెషల్ టీం డాక్టర్లు, కాకినాడ అర్బన్ తహసీల్దార్, విఆర్ఓ అంతా దుమ్ములపేటకు వెళ్లారు. చెరువు గట్టున తవ్వకాలు జరిపించారు. శవం బయటపడటంతో కేసు మిస్టరీ వీడింది. తాతారావే హంతకుడని తెలిస్తే ఊరంతా అతనిపై తిరగబడతారని భావించి విషయాన్ని రహస్యంగా ఉంచారు. పోలీసులు చెప్పకపోయినా మరియమ్మ తల్లి భూలక్ష్మి తాతారావే హంతకుడని ఆ రోజు ఆరోపించింది. మమ్మల్ని పరుగులెట్టి గోడారుగుంట్లోను శుభ్ర చంపేసి గోన్లో చుట్లు పెట్టేసి ఇంట్లో మందులు వేయించారు బాబు. మళ్ళీ ఇంట్లో మందులు వేయిస్తే ఇంట్లో కూడా చంపేస్తానండి. కత్తెట్టుకో తిరిగితే హైదరాబాద్ వెళ్ళిపోయి కష్టపడుకున్నాను బాబు. 1,00,000 రూపాయలు తెచ్చుకో బాబుగా పెట్టుకుంటే ఈ ఆస్తి మాదని నా బిడ్డని ఇప్పుడు చంపేశారు బాబు. తాతారావు చెప్పినట్లు అక్కడ శవం ఉండటం, అది తన కూతురిదేనని భూలక్ష్మి చెప్పడంతో పోలీసులు కేసు కొలిక్కి వచ్చిందనుకున్నారు. ఇంతలో భూలక్ష్మి మనవరాలు ధనలక్ష్మి శవాన్ని చూసి
అది తన తల్లిది కాదని చెప్పింది. వేరే ఎవరిదో శవాన్ని తన తల్లిదిగా చెబుతున్నారని ఏడ్చేసింది. గారు చనిపోలేదండి, నా నమ్మకం ద్వారా బ్రతికే ఉంది మా అమ్మ. అందరూ అలా అంటారు, మా అమ్మమ్మ కూడా అదే భ్రమపడుతుంది, చనిపోలేదు మా అమ్మ బ్రతికే ఉంది. కానీ మా నాన్నగారు చంపారంటే నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు సార్. ఏమో మరి నాకు మాత్రం నమ్మబుద్ధి ఇట్లా. మా అమ్మగారు చనిపోలేదు సార్, ఇంట్లో బాగానే ఉండేవారు. కానీ మా నాన్నగారు కొద్దిగా కోపం ఎక్కువ. నా చంపేస్తాను ఇది అని అది అని అనేవాడు, కానీ ఎప్పుడు ఇలాంటి పని చేయలేదు. ఇప్పుడు ఇలా చేశాడంటే నమ్మాలనిపించట్లేదు. ఫుల్గా తాగుతాడు. మేము వచ్చేటప్పుడు కూడా జ్యోతులు రాసినాడు చంపుతాను అన్నాడు, కానీ చంపడం లేదో నాకు తెలీదు. పోస్ట్ మార్టం రిపోర్ట్తో అది మరియమ్మ శవమేనని తేలింది. తాతారావు చెప్పింది నిజమేనా? ఆ వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత.